దేశ సేవలో భాగస్వాములు కావటానికి సివిల్స్ కు సిద్ధమవుతున్న ముగ్గురు వరద నీటిలో దుర్మరణం చెందడం విచారకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి విడిచిన త్యానా సోని, నవీన్, శ్రేయ యాదవ్ల చిత్రపటాలకు సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించటం దేశానికి, వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చిందని తెలిపారు. సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబూస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళింది. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో ముగ్గురు మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. పాలమూరు రంగారెడ్డి